IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అన్న. సార్, ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఇప్పుడు అన్నా క్యాంటీన్ల మీదనే రచ్చ జరుగుతున్న పరిస్థితి. అటు వైసీపీ టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వ భవనాలపై బ్లూ రంగు అంటే నీలం రంగు వేసుకుంటుందని చెప్పేసి టీడీపీ నాయకులు ఆరోపించారు. అది బలంగా ప్రజలకు తీసుకెళ్లారు. ఇప్పుడు వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే అన్నా క్యాంటీన్లపై పసుపు రంగు ఏ రకంగా ఇది పేస్ట్ చేస్తారని చెప్పేసి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎట్లా చూస్తారు సార్ దీని మీద? అన్నా క్యాంటీన్లు ఈరోజు కొత్తగా ప్రారంభించింది కాదు. ఇది గతంలో ఉన్న అన్నా క్యాంటీన్లే. 2014-19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన పథకం. అప్పుడు అన్నా క్యాంటీన్లకు ఉన్న రంగే ఇప్పుడున్న రంగు. ఇప్పుడు కొత్తగా రంగు మార్చిందేమీ లేదు. అంటే ఇప్పుడు అక్కడ అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే నిలిపేశారు. అదేంటి? అది పేదలకు ఒక అన్నదానం. పేదోడు ఇవాళ తను వెళ్ళి కూలీ చేసుకుని రోజుకి ఎంతో కొంత సంపాదించుకుని అటు ఉపాధి హామీ కూలీ వెళ్తే అది ఒక 250 రూపాయలు వస్తుంది. లేకపోతే ఈ భవన నిర్మాణ కూలీలు, తాపీ వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా నీకేంటి ఆ వచ్చే ఆదాయం భోజనానికి అయిపోతున్న పరిస్థితిలో, కుటుంబాన్ని నడపలేని స్థితిలో ఇవాళ 15 రూపాయలకే నీకు 90 రూపాయల భోజనం. 3 పూట్ల ఒక్కొక్కటి 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయలు. 90 రూపాయల్లో మరి 15 రూపాయలు అంటే నీకు దగ్గర అతనికి 75 రూపాయలు ఒక రోజులో మిగులుతుంది. ఆ మిగిలిన డబ్బుతో తన కుటుంబాన్ని ఉపయోగించుకుంటాడు, ఏదైనా చేస్తాడు. వాళ్ళ చదువు కావచ్చు, వాళ్ళ యొక్క వైద్యం కావచ్చు. పేదోడికి అన్నా క్యాంటీన్ అనేది ఇవాళ ఒక కామధేను. వాటిని నిలిపేశాడు జగన్మోహన్ రెడ్డి. వాటిని మాడిఫై చేయాలి, ఇంకా రేటు తగ్గించాలి, లేదు ఇంకా క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి తప్ప గత ప్రభుత్వం ఈ పథకం పెట్టింది కాబట్టి దీన్ని కంటిన్యూ చేస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది అనే ఒక చెడ్డ సంప్రదాయం జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశాడు. ఇది గత పాలకుల్లో లేదు. రాజశేఖర రెడ్డికి మంచి పేరు వచ్చుద్దని చెప్పి ఆరోగ్యశ్రీ ఎవరు నిలిపేలేదు. ఇప్పుడు ఇళ్ళు, పేదలకు పక్కా ఇళ్ళు, ఎన్టీఆర్కి పేరు వస్తుందని చెప్పి ఇళ్ల నిర్మాణం ఆపేస్తారా? స్కీమ్ ఎవరు పెట్టారనేది కాదు, ఎవరు నడిపారనేది కాదు. ఆ స్కీమ్ వల్ల పేదలకు మంచి జరిగిందా లేదా? అది కనుక చెడు జరిగితే మీరు ఆ స్కీమ్ ఎత్తేయాలి, మంచి జరిగితే దాన్ని ఇంకా క్వాలిటేటివ్గా ఇవ్వాలి. ఇక రంగుల విషయానికి వచ్చేసరికి ఇది కొత్తది కాదు, పాతగా ఉన్న రంగే. అప్పుడు అభ్యంతరాలు ఏదైనా ఉంటే అప్పుడు రావాలా. నెక్స్ట్ ఇది ఒక వేలం వెర్రిగా, ఈ రంగులు అనేది ఒక వేలం వెర్రిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూసాం. హైకోర్టు కూడా తీవ్రమైనటువంటి ఆక్షేపణ తెలియజేసింది. రంగులు మార్చమని ఆదేశించింది. రంగులు వేసినందుకు ఒక 1200 కోట్లు, రంగులు మార్చినందుకు ఇంకో 1200 కోట్లు, 2500 కోట్లు దానికే వృధా వినియోగం అన్న చెడ్డ పేరు గత ప్రభుత్వంలో చూసాం. ఇప్పుడు ఒకవేళ వీటి మీద అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్ళండి. వీళ్ళు సోషల్ మీడియాలోనో ఇలాంటి ఆరోపణలు చేసే బదులు ఈ రంగు మార్చండి అని కోర్టుకు వెళ్తే కోర్టు ఇచ్చే గైడెన్స్ ప్రకారం ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందన్నమాట. ఇవాళ రంగు ఏది వేసారన్నది కాదు ముఖ్యం, అక్కడ సేవ ఏ స్థాయిలో జరుగుతోంది. దానిలో అవకతవకలుంటే నిలదీయాలి. దానిలో మిస్అప్రాప్రియేషన్, నిధుల దుర్వినియోగం జరిగితే క్షమించకూడదు. నెక్స్ట్ అక్కడ పేదోళ్ళని అడగాలి, వాళ్ళ యొక్క సంతృప్త స్థాయి ఎలా ఉంది, ఇక్కడ మీకు వసతులు బాగున్నాయా, పరిశుభ్రత ఉందా లేదా, వీటి మీద చర్చ జరపాలి. కానీ ఏదో వాళ్ళు గతంలో వీళ్ళని విమర్శించారు కాబట్టి మేము వీళ్ళని విమర్శిస్తామని ఆ మొక్కుబడి నిర్వహణ కాదనమాట. ఇవాళ అన్నా క్యాంటీన్లు వాటికి ఎంత అవుతుంది? 200 కోట్లు ఖర్చు. ఇప్పుడు 350 మందికో ఏం పెడుతుంటారు ఒక్కొక్క క్యాంటీన్లో. దాన్ని పెంచమని అడగాలి. అంటే అక్కడికి రావటాన్ని బట్టి, అది సక్సెస్ రేటును బట్టి, ఒకవేళ జనం 500 మంది వచ్చారనుకో 500 మందికి కూడా ఇచ్చేటట్టుగా వెళ్ళాలి. ముఖ్యమంత్రి ఏమని పిలిపించారు? విరాళాలు అడుగుతున్నారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం మనకు తెలుసు, టీటీడీ, దానిపైన కూడా గత ప్రభుత్వంలో విమర్శలు చూసాం.
క్వాలిటీ సరిగ్గా ఉండట్లేదని, ఏదో ముక్కిపోయిన బియ్యం పెడుతున్నారని, సాంబార్ బాగాలేదని, ఇలా భక్తులు అప్పట్లో చాలా విమర్శలు చేశారు. అది ఎవరు పెట్టారు? ఎన్టీఆర్ పెట్టారు. అక్కడికి ఎక్కడి నుంచో వస్తారు భక్తులంతా, తిరుమల తిరుపతి. అక్కడేంటి, అది కూడా స్వామివారి ప్రసాదంగా భావిస్తారు. ఏది, లడ్డూ ప్రసాదంతో పాటు కలిగినళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మరి ప్రసాదం తిందాం అనుకుంటారు, అన్నం. అది అన్నదానం అనేది వాళ్ళ ప్రాణదానం. అవి మనం ఏంటి, చాలా విలువైన అంశాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే ఒక స్కీమ్ కూడా తీసుకున్నాడు, డొక్కా సీతమ్మ. ఎప్పుడు ఆ గోదావరి జిల్లాల్లో ఆమె అన్నదానానికి ఎప్పుడు ఆమె ఎన్ని వందల ఏళ్ల క్రితం. అలాంటి వ్యక్తులు ఇవాళ ఈ పథకాలకు పేర్లు పెట్టడం ద్వారా చిరంజీవులుగా మారుతారు. దాన్ని ఏం చేశారు, పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం ఆ పేరు పెట్టిన పరిస్థితి అన్నమాట. అన్నా క్యాంటీన్లలో లోపాలుంటే నిలదీయండి, కానీ ఆ జరుగుతున్నటువంటి పేదలకు ఒరుగుతున్నటువంటి ఆ సేవలను మాత్రం మనం ఆపకూడదు. పట్టెడన్నం పెట్టేవాడిని కనుక ఆపితే అది అమానవీయం. ఏంటి, భగవంతుడు కూడా క్షమించడు అన్నమాట. ఓకే, ఇప్పుడు విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కూటమి దూరమైన పరిస్థితి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం అన్నట్టు కూడా చర్చ నడుస్తుంది. ఒకవేళ ఏకగ్రీవం అయితే రేపు రాబోయే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కూడా వైసీపీ గెలిచే అవకాశం ఉందా? అంటే దానికి ఇక వాళ్ళ చెల్లెలు షర్మిలే చెప్పింది ఏంటి సమాధానం. 11 సీట్లు వచ్చాయి అసెంబ్లీకి, ఇప్పుడు ఎమ్మెల్సీ ఒకటి గెలిచావు, పండగ చేసుకోన్నాయా అంది. అంటే నిన్నగాక మొన్న ఘోర పరాజయం. ఓకే, జస్ట్ 2 నెలల క్రితమే జగన్మోహన్ రెడ్డి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితమైన నేపథ్యంలో ఇదేదో ఎమ్మెల్సీ, ఈ ఎమ్మెల్సీలో వాళ్ళకి బలం లేదు కాబట్టి వాళ్ళు పోటీ పెట్టే నేపథ్యంలో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం అయ్యారు. ఇది అటు కూటమి ప్రభుత్వాన్ని కూలదోసే ఎన్నిక కాదు, ఇది జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రికి దోహదపడే ఎన్నిక కాదు, కనీసం అతనికి ప్రధాన ప్రతిపక్ష హోదా లభించే ఎన్నిక కాదన్నమాట. అంటే ఏంటి, దీనివల్ల ఒరిగేది లేదు, పోయేది లేదన్నమాట. అదే, ఒరిగేది లేదు, తరిగేది లేదు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఇవాళ ఈ గెలుపు ఆయనకు అది ఊటమి, ఏది ఆయనకు అది ఊరట. ఒక రకంగా చెప్పాలంటే 50 రోజుల క్రితమే ఆయన చిత్తుగా ఓడిపోయాడు చీపురుపల్లిలో కళా వెంకట్రావు చేతులు. ఆయన భార్య విశాఖ ఎంపీ కంటెస్ట్ చేసి 5 లక్షల ఓట్ల మెజార్టీతో ఓడిపోయింది. అసలు ఆయన కుటుంబం మొత్తం ఓడిపోయింది. ఎక్కడ, ఆయన మేనల్లుళ్ళు కానీ, ఆయన తమ్ముళ్ళు కానీ, అప్పల నరసయ్య, అప్పల నాయుడు, మజ్జి శ్రీనివాసరావు కూడా ఓడిపోయాడు ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేసి. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఎన్నిక ద్వారా బొత్సాకే కాదు, బొత్స కుటుంబానికి కూడా ఊపిరాను. అంటే వెంటిలేటర్ పై ఉన్న వైసీపీకి ఒక ఆక్సిజన్ అందించినట్టు. వైసీపీకి ఇది వెంటిలేటర్ మీద ఉన్నది అని కాదు, దీన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, ఇక 2029లో నేనే సీఎం అంటున్నారు. ఇప్పుడు ఇవాళ ప్రజలు, అదే జనం డిసైడ్ చేసేది. జనంలో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదో పరోక్ష ఎన్నిక ఇది. ఈ ఎమ్మెల్సీ అనేది స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా వచ్చింది, వాళ్ళు వదిలేశారు, మీరు గెలిచారు, పోటీ పెట్టలేదు. పోటీ పెడితే అప్పుడు అది వేరేగా ఉండేది. పోటీ పెట్టకపోవడం చంద్రబాబు యొక్క చాణక్యంగా చూడాలి. పోటీ పెడితే జగన్మోహన్ రెడ్డి మైకు నీకు 5 ఏళ్ళు మోగేది. ఏది, అధర్మ యుద్ధం చంద్రబాబు, నేను గెలిచే ఎమ్మెల్సీ నా దగ్గర లాక్కున్నావు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి రాబోయే 4 ఏళ్ళ 10 నెలలు తిట్టొదులు పెట్టేవాడు. పోటీ పెట్టకపోవడం ద్వారా చంద్రబాబు గెలిచాడు. ఎట్లా, జగన్మోహన్ రెడ్డి నోరు మూతపడుద్ది. ఇప్పుడు ఇది అధర్మ యుద్ధం అనడానికి అవకాశం లేదు. అతనికి ఉన్న ఆయుధం కూటమి ఎత్తుకుపోయింది. ఏది, ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఏదో ఆయుధం దొరుకుద్ది అనుకుంటే ఆ ఆయుధాన్ని కూడా వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. ఒక వ్యూహం ప్రకారం తెలుగుదేశం, జనసేన మరి ఇప్పుడు ఇక్కడ పోటీ పెట్టకపోవడం, ఏదైనా దీన్ని అడ్డం పెట్టుకుని రాబోయే సముద్రం యుద్ధం అనుకుంటే అది కుక్క తోక పట్టుకుని గోదావరి ఎదుట.